రీసెంట్ గా ట్రెండ్ అవుతున్నటువంటి ఒక బిజినెస్ ఐడియా గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. చాలా తక్కువ అమౌంట్ తో మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక 10,000 రూపాయలు అంటే సరిపోతుంది బిజినెస్ స్టార్ట్ చేయడానికి. కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపించేటువంటి ప్రయత్నం చేయండి. మనం చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేసుకుంటే రోజుకి 2,000 రూపాయల నుంచి ఇంకా ఎక్కువ కూడా మనం సంపాదించుకోవచ్చు. కాబట్టి మన వాళ్ళు ఎవరున్నా సరే, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ లో చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేయగలిగిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మనం తెలుసుకోబోయేటువంటి బిజినెస్ ప్లాన్ ఏంటంటే ఈరోజు హిమాలయన్ రాక్ సాల్ట్ బిజినెస్. దీన్ని మనం పింక్ సాల్ట్ అని, సైంధవ లవణం అని ఇట్లా పిలుస్తాం. ఈ సాధారణమైనటువంటి ఉప్పు ఉంటుంది కదా మనం రోజు ఇంటి దగ్గర వాడుకునేది, అది సముద్రపు నీటితో తయారు చేస్తారు. సముద్రం నుంచి ఉప్పు స్ఫటికాలు తయారు చేసి వాటిని పౌడర్ గా చేసి దాంట్లో అయోడిన్, ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ ప్యాక్ చేసి మనకి సేల్ చేస్తారు. మనం దాన్ని వంటల్లో అక్కడ వాడుతూ ఉంటాం. కానీ రాక్ సాల్ట్ అనేది ఏదైతే ఉందో కొండ గుహల్లో సహజంగా తయారవుతుంది. దాని నుంచి సహజంగానే అయోడిన్ శాతం అది ఉంటుంది. ఆ గుహ లోపల నుంచి రాక్ సాల్ట్ అనే దాన్ని క్రిస్టల్స్ కింద వాటిని తవ్వి, ఎట్లయితే మనం మైనింగ్ చేస్తాం అట్లా తవ్వి బయటికి తీస్తారు. దాంతో సాల్ట్ ని తయారు చేసి మనం సేల్ చేస్తూ ఉంటారు. అట్లాగే క్రిస్టల్స్ ని కూడా మనకి నేరుగా సేల్ చేస్తూ ఉంటారు. మన దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా గ్రాసరీ షాప్ కానీ లేకపోతే ఆన్లైన్ లో కానీ ఒకసారి మీరు 1 కేజీ హిమాలయన్ రాక్ సాల్ట్ యొక్క ప్రైస్ ఎంత ఉందనేది చూడండి. మినిమం 100 రూపాయలు ఖచ్చితంగా ఉంటుంది. ఇక అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి వెబ్సైట్ లో కనుక మీరు ఒకసారి చెక్ చేస్తే 1 కేజీ రాక్ సాల్ట్ వచ్చేసి మనకి లీస్ట్ లో తక్కువలో తక్కువ 100 రూపాయలు స్టార్ట్ అయ్యి 500, 1000 అంతకు మించి ఉంటుందన్నమాట క్వాలిటీ బట్టి. సో ఈ రాక్ సాల్ట్ కి అంత అద్భుతమైనటువంటి డిమాండ్ అనేది ఉంది. దీని ద్వారా వచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అందువల్ల దీనికి విదేశాలకు కూడా ఎక్కువగా దీన్ని ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా మటుకు ఇండియాలో ఇండియా నుంచి రాక్ సాల్ట్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. ఎందుకంటే చాలా డిఫరెంట్ దేశాల్లో రాక్ సాల్ట్ దొరకట్లేదు. అట్లాగే మన వంటల్లో వాడడం వాడి బాడీలో తీసుకోవడం వల్ల దీని బెనిఫిట్ ఏంటంటే బాడీలో ఎలక్ట్రోలైట్ ని బ్యాలెన్స్ లో ఉంచుతుంది. మనకు సంబంధించినటువంటి అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది. స్కిన్ కేర్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది. బోన్ స్ట్రెంగ్త్ ని చాలా బాగా పెంచుతుంది సాల్ట్. బాడీలో పిహెచ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసేటువంటి గుణం ఉంది దీనికి. బీపీని బాగా తగ్గిస్తుంది. అలాగే హెయిర్ హెల్త్ కి చాలా బాగా దోహదపడుతుంది. ఈ విధంగా చూసుకుంటే అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఈ రాక్ సాల్ట్ కు ఉన్నాయి. అందువల్ల ఇంకా మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉండటం వల్ల ఈ రాక్ సాల్ట్ తీసుకోవడం అనేది ఎక్కువ పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది. వేరే దేశాల్లో బాగా కొంటున్నారు. సో హోల్సేల్ గా రాక్ సాల్ట్ అనేది కేజీ 15 రూపాయల నుంచి దొరుకుతుంది. మనం ఒకసారి ఇండియా మార్కెట్ ఇట్లాంటి వెబ్సైట్ లో కనుక మీరు చెక్ చేస్తే ఈ క్రిస్టల్ సాల్ట్ సప్లైస్ వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఇచ్చే క్వాలిటీని బేస్ చేసుకుని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుంది. యావరేజ్ గా 1 కేజీ 15 రూపాయల వరకు మనకు దొరుకుతుంది. అంటే వాళ్ళకి ఇచ్చే ట్రాన్స్పోర్ట్, క్వాలిటీ, టైము, రేట్లు అనేవి దాన్ని బట్టి మారుతూ ఉంటాయి వాళ్ళ డిస్టెన్స్ బట్టి. సో వీళ్ళు మనకు 100 కేజీలు 50 కేజీలు ఈ సైజ్ లో మనకి సాల్ట్ అనేది మనకి వాళ్ళు సప్లై చేస్తారు. సో మనం యొక్క మినిమం ఆర్డర్ క్వాంటిటీ 100 కేజీల వరకు తీసుకుని స్టార్ట్ విత్ మొదలు పెడితే ఈ విధంగా మనం రాక్ సాల్ట్ ని హోల్సేల్ లో పర్చేస్ చేసుకుని ఒక గ్రైండింగ్ మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మిషన్ లో మనం రాక్ సాల్ట్ సంబంధించినటువంటి క్రిస్టల్స్ ని వేసి వాటిల్ని అవుట్పుట్ అనేది మనకి సాల్ట్ రూపంలో గ్రైండింగ్ సన్నటి మాలిక్యూల్స్ పంపిస్తుంది. ఈ సాల్ట్ ని మనం చిన్న చిన్న ప్యాకులు ఒక 1/2 కేజీ, ఒక 1 కేజీ, 1.5 కేజీ, 2 కేజీ ఇట్లా ప్యాక్ చేసుకుని దీన్ని చాలా జాగ్రత్తగా మార్కెటింగ్ లో సప్లై కనుక చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా తీసుకోవాలి. ఇక ప్రాఫిట్స్ ఏ రకంగా ఉంటాయి దీనికి సంబంధించి హిమాలయన్ రాక్ సాల్ట్ బిజినెస్ చేసేటప్పుడు ప్రాఫిట్స్ అనేవి మనకి ఏ రకంగా ఉంటాయో చూద్దాం. 1 కేజీ రాక్ సాల్ట్ క్రిస్టల్స్ మనకి 15 రూపాయలకి దొరుకుతాయి. మార్కెట్ లోని 1 కేజీ రాక్ సాల్ట్ అనేది మినిమం తక్కువలో తక్కువ 100 రూపాయలు అయితే ఉంది. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ 100 రూపాయలు ఉంది మినిమం. మనం డిస్కౌంటెడ్ ప్రైస్ లో జాగ్రత్తగా 85 రూపాయలకి సేల్ చేసుకోగలిగితే మనం 1 కేజీ మీద 70 రూపాయల వరకు 75 రూపాయల వరకు మిగిలినటువంటి పరిస్థితి ఉంది. సో మనం రోజుకి 100 కేజీలు టార్గెట్ గా దిగుదాం. జస్ట్ అనుకుందాం ఒక 100 కేజీలు టార్గెట్ గా దిగితే రోజుకి 7,000 రూపాయల వరకు మిగులుతుందని అనుకుందాం. ఇందులోంచి లేబర్ ఛార్జెస్ కానీ, ప్యాకింగ్ కానీ, ఇంకోటి కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, అవన్నీ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తీసేసినా కూడా మనకి ఒక 2,000 రూపాయలు తీసేసినా మనకి 5,000 రూపాయలు ఖచ్చితంగా మిగులుతుంది. సో మరి ఇంత లెవెల్ ఆఫ్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి? ఇంత లెవెల్ చేసుకోకపోతే ఎంతో కొంత మార్కెటింగ్ చేసుకోవాలి. సో ఇది హెల్త్ కి సంబంధించినటువంటిది కాబట్టి ఈ మధ్య కాలంలో అందరికీ హెల్త్ కాన్షియస్ బాగా పెరుగుతుంది కాబట్టి ఇది
ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఇంట్లో తమ ఫుడ్ కోసం వాడుకునేటువంటి పరిస్థితి కాబట్టి సాల్ట్ యొక్క సేల్స్ అనేది విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. మనం ఆ లెక్కన మనం చెక్ చేసుకున్న ఒక కిరాణా షాప్ రోజుకి ఈజీగా ఒక 30-40 కేజీల సాల్ట్ ప్యాకెట్లు వాళ్ళు ఖచ్చితంగా అమ్ముతారు. దాంట్లో మనం ఒక 10 కేజీల వరకు మనం సప్లై చేసింది కనుక ఉంటే, సో మనం ఒక 10 షాపులు కరెక్ట్ గా పట్టుకోగలిగితే, ఒక 50-60 షాపులు తిరిగాం అనుకోండి, ఒక నెలలో 20 రోజులు పనిచేసాం, మిగతా 20 రోజులు మనం మార్కెటింగ్, మిగతా 10 రోజులు మనం మార్కెటింగ్ కోసం తిరిగాం అనుకోండి. అట్లా ఒక 2-3 నెలలు కష్టపడిన తర్వాత ఒక 10 షాపులు పక్కాగా మనకు ఫిక్స్ అయ్యి, సో వాళ్ళకి 30-40 సేల్ అవుతున్న షాపులు మనం పట్టుకోగలిగినప్పుడు 10 కేజీలు మన ప్రోడక్ట్ వాళ్ళు అమ్మగలిగితే మాత్రం ఒక 10 షాపులకు మనం చేసుకోగలిగితే 10 ఇంటూ 10 కేజీలు 100 కేజీలు రోజుకి మనకు అమ్మగలుగుతాం. అంత లెవెల్లో అవ్వలేదు అనుకోండి, కేవలం 10 కేజీలే అమ్మగలిగాం, ఒక రోజుకి 10 కేజీలు అమ్మగలిగాం. దాన్ని బేస్ చేసుకుని వచ్చేటువంటి సొమ్ము కూడా తక్కువే ఉండదు కదా. మనకి 5,000 మిగులుతుంది అనుకున్నాం 100 కేజీలు అయితే, 10 కేజీలకి 500 అయినా మిగులుతుంది, తక్కువలో తక్కువ వర్స్ట్ కేసులో. సో 15,000 అయినా నెలకు మనకు ఆ రకంగా సంపాదించుకోవచ్చు. కాబట్టి వీళ్ళని ఎక్కువ మందికి వీడియో పంపించండి, వాళ్ళు చూస్తారు, వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మీరు ఇచ్చే ఒక్క షేరు ఈ పొద్దున ఏదో కుటుంబాన్ని నిలబెడుతుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి కంపల్సరీ